లెట్స్ గో. ఏంద్రా 45,000. హాయ్ హలో వెల్కమ్ టు సందేశ్వర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మా గణేష్ని తేయడానికి పోతున్నాం అనమాట. సో ఎన్ని రోజులు వాళ్ళ ఆగమన్ వీళ్ళ ఆగమన్ పోయినాం కదా, ఇప్పుడు మన గణేష్ని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎక్కడనో కాదు, నాగోల్ సరస్వతి ఆర్ట్స్ ఉంది కదా, అదే ఏరియాలో తెస్తున్నాము. సో వెళ్ళిపోదాం సీదా. ఏ నడరా రే రక్షిత్ గాయ్స్ బాయ్ దారా సన్నీ రామ్మన్ రా బాయ్. సో వెనకాల అయితే ముగ్గురు, ముంగట ఇంకా గ్యాంగ్ ఉన్నది. ఆల్రెడీ మన టాటా సెట్ చేసారు అనమాట. అరే కొబ్బరికాయ తీసుకోరు ఒకటి, ఏం కాదు. చలో చలో. ఇగో బ్రో తీసుకున్నా. ఇగో వీళ్ళంతా మనోళ్ళే అనమాట. ఇప్పుడు మన గణేషన్ టీం మెంబర్స్ వీళ్ళంతా. అసోసియేషన్ పేరు ఏంది అనేది ఆటో ఎక్కినాక చెప్తా మీకు. నడు నడరి. అరే కొబ్బరికాయ దేనికి పంపించిన అన్నాడు. చలో చలో. నడరు నడరి. మేము ఎక్కువదా అరే సన్నగాడు వద్దా? ఏ ఎందుకన్నా రమ్మన పోయిన కాదు. రాజేష్ అన్న వస్తాను. రక్షిత్ రాజేష్ అన్న ఏడి? రాజేష్ అన్న సరే సరే. సో ఇంకా ఇద్దరు ఆడికి పోయినాక ఇంకా ముగ్గురు యాడ్ అవుతారు అనమాట. ओ मामू आए यूट्यूब ब्लॉगर तो आए. సో ఇవన్నీ మన గల్లీలు అనమాట. ఇట్లా ఉంటాయి మన గల్లీతోనే. సో గణేషన్ పండుగ స్టార్ట్ అయినాక గల్లీ గల్లీ చూపిస్తాం మొత్తం. ఒక్క నిమిషం జర మెల్లగోని అంకుల్. ఏకంగా అన్నయ్య శివరా పప్ప. ఉదయ్ బాయ్ ఏమైనా బట్ట కొట్టాడు? అయిపోయిందా? అయిపోయింది బాయ్. ఇగో మా గణేష్కి ఈడే బట్ట కొడతాడు డిజైన్ లోపట. బట్ట కళాకార్. కబడ్డీ కూడా అంటే ఓన్కి గుర్తురాదు. సో ఇప్పుడు కొత్తగా మాకు ఇక్కడ సత్వమాలు పడ్డది గుర్తుకి. అండ్ ముంగట ఆడ కల్పన అంటే ఓడైనా గుర్తుపడతారు, ఎందుకంటే ఇంతకుముందు థియేటర్ ఉండే అనమాట. ఏదన్నా థియేటర్ కంటే ముందు కళ్ళు కంపౌండ్ అంటే అందరు గుర్తుపడతారు. విన్నారు కదా, థియేటర్ కంటే ముందు కళ్ళు కంపౌండ్ అంటే ఎవరైనా గుర్తుపడతారంట కబడ్డీ కూడా. సో ఇంకా అక్కడ గల్లీలో ముంగట పోతే బులక్పూర్ అనిల్ అన్న అని ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్ అనమాట. సో గణేషన్ పండుగ అంటే ఖాళీ కబడ్డీ కూడా వేరే కళ ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా లైటింగ్ లైటింగ్ ఉంటుంది ఫుల్. హైదరాబాద్ చౌరస్తా. ఇక్కడ చూస్తారు కదా, ఇది గాంధీ హాస్పిటల్. అంబులెన్స్ కమింగ్ రే.
गणेश महाराज के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम అందరు తీరంగా చేద్దాం సౌండ్ వస్తుంది అంటే ఫిట్ చేసినావు అది చేసిన అలాగే పురా వాటర్ ఇస్తాం రా మేము రామ్నగర్లో అయితే ఫుల్ వాన ఇట్లా ఆడు బండిగాడు ఊకే లోపల పెడుతుంది కెమెరాని వాటర్ ప్రూఫ్ నడుమలా ట్రాఫిక్ అయినాక అంతేముంది అల్ల కూడా ఇదే వాడతారు నువ్వు రియాక్షన్ ఫోర్కే ఉంటుంది ఫోర్కే అప్పుడు పిలిస్తే పెన్సిల్ కట్ ఎక్కువ గిటారే కొడతారు అరే దిప్పుతే నాకు ఇలా అవుతుంది హాయ్ అంకుల్ వస్తలేదులే ఇంకొక 2 నిమిషాలల్లా మన అసోసియేషన్ పేరు ఏందన్నది రివీల్ చేస్తా స్టే ట్యూన్ ఎవరు అచ్చా బాబాయ్ సాకేగా మారా ఏంటేనా गणेश महाराज के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम 1 2 3 మన అసోసియేషన్ పేరేంట్రా మళ్ళొకసారి ఆగం పోరల అసోసియేషన్ జవల గణేష్ మహారాజ్ కే జై శ్రీరామ్ జై శ్రీరామ్ बोला गणेश महाराज के जय 1 2 3 बोला गणेश महाराज के जय बोला गणेश महाराज के जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम తెల్లవారుతున్నారా సో ఇదంతా ట్రాఫిక్ చూస్తారు కదా ఇదంతా ఏం లేదు అంతా నాగోల్ మహిమ అనమాట మొత్తం గణేషులు అంతా లైక్ ఇట్లా రోడ్ మీద పెట్టేస్తారు మొత్తం జామ్ జామ్ ఉంటుంది ఇలా ట్రాఫిక్ సో మనం ఇప్పుడు 10 అవుతుంది మనం రిటర్న్ పోయేసరికి 1 or 2 సంథింగ్ ఏదో అయితే టైం సో దగ్గర దగ్గర 2 kilometers నుంచి చూస్తున్నాయి ఈ ట్రాఫిక్ ఎక్కడ నుంచి అంటే తార్నగర్ నుంచి ఇదే ట్రాఫిక్ ఉన్నది ఏమైనా ఫోన్ చేసినా తినడానికి ఏమన్నాడు నేను ఆడినప్పుడు తీయరేంద్రావే మీరు ఈ అమ్మాయి సో ఇది నాగోలో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది గణేషుల్లో సో ఇడికెళ్ళి మొదలు పెడితే దగ్గర 1 kilometer దాకా ఉంటాయి గణేషుల్లో సో వెళ్ళిపోయి చూసి
చూడు రీడా గణేశుడు ఫాలో మీ హైలైట్ ఆఫ్ ద షార్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎన్నో ఒక దగ్గర స్టార్ట్ చేసాం రేటింగ్ అడుగుడు అంతా తినేసి వస్తాం మళ్ళీ ఇన్నే ఉంటాం చూడు సబ్స్క్రైబ్ చేసుకున్నాం గాయ్స్ మనోలే మననే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనోలే గాయ్స్ తెలుసా శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ సెంటర్ అంట శ్రీకాంత్ సెంటర్ అంతా మంచిగా ఉంటుంది అనుకో ఇప్పుడు చూడరి ఇక్కడ ఉంది ఈ షెడ్లో అడుగుతున్నాం గణేషులు అచ్చా అచ్చా ఇప్పుడు నాకు హైలైట్ పట్టకపోతే బాగుంటుంది రేట్ చెప్తున్నారు కానీ గణేశుడు చిన్న అనిపిస్తుంది రేట్లు అయితే ఇంట్రెస్ట్ వచ్చాడు ఇది నచ్చింది నెమలి వన్ అది నచ్చింది గణేష్ ఎలా తీసుకున్నాం నెక్స్ట్ మనం యాక్చువల్లీ ఎవ్రీ టైం ఇక్కడనే తీసుకుంటాము అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇన్నే తీసుకుంటున్నాము సో ఇక్కడ ప్రైస్ అడుగుతాం అంత రేస్ వస్తాం మళ్ళీ ఇన్నే కొంటాము అరే కంకల్ మనలోకి ఏదో నచ్చిందంట చూద్దాం సన్నం ఉంది క్లాస్ గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై లోపల రా లోపల అన్ని చిన్న ఉన్నాయి అది ఇక్కడ ఎవరైనా 20,000 అంటారు తీస్తారా 30,000 అంటాడు జై బోలో గణేష్ మహారాజ్ కి గుట్టిగానే ఉన్నా రియల్ రియలేనా తిరుగుతలేం అంతే అది మన వాళ్ళు ఇదే తిరుగుడు ఉంటుంది భయ అంతా కాళ్ళు వస్తుందంటే ఇదే తిరిగి పెడతాడు ఈయన ఐస్ క్రీమ్ ఇప్పమంటే ఇప్పాడు స్విచ్ ఆఫ్ చేస్తా లడ్డు అయితే చేయలేదు మన వాళ్ళు ఒక్కడు తీసుకొని 10 షాపులు తిప్పి చంపేస్తారు రామ్ బ్రో
ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అడుగుతున్నప్పుడు ఉదయ్ పెద్ద బల్ప చెప్పేసి మా యూత్ ప్రెసిడెంట్ వడ్డాల గుడ్డలు అనుకుంటాడు కానీ ఏది నచ్చడు పీకర్ ఇగో ఆయన ఎవరో కాదు, ఇంతసేపు చూసిరు కదా ఆర్గనైజర్. ఇగో ఇంతసేపు వీళ్ళిద్దరే అంటే లోపల డ్రైవింగ్ కాడ కూర్చున్నది వీళ్ళు. సో వీళ్ళు మిస్ అయ్యారు అనమాట మనం వచ్చేటప్పుడు. అమ్మ తిరిగి కాలు వస్తున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు సీన్ ఎట్లుంటుందంటే మన వాళ్ళకి అంటే లైక్ లోపల ఇంకో పర్సన్ వస్తున్నాడు, మా మెయిన్ మా గ్యాంగ్ లీడర్, ఐ మీన్ సీనియర్ గ్యాంగ్ లీడర్ అనమాట. అయ్యి చెప్పన్నా. హాయ్ 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 బాబా. మళ్ళీ విరాట్ కోహ్లీ అవుతున్నావు. ఇప్పుడు ఆయన వచ్చి ఫైనల్ చేసిన తర్వాత గణేశుడు ఫిక్స్ అవుతుంది అనమాట. తర్వాత మన వాళ్ళకి ఏంటంటే జర మైండ్ ఫ్రెష్ కోసం గుడిలోకి పోతారు, గుడిలోకి పోయి వస్తారనమాట. అప్పుడు ఆటోలు ఎక్కిస్తారు. గుడి అంటే మీకు తెలుసు అనుకుంటా, ఏందో మొగోళ్ళకి గుడి ఏది ఉంటుందో. ఇంతకుముందు ఏంటంటే లైక్ మేము రాగానే ఏం చేస్తుండే, ఇట్లా ఒక 1/2 కిలోమీటర్ అట్లా రాగానే టిఫిన్లు కనిపిస్తాయి, టిఫిన్లు మింగి తింటుండే అనమాట. సో ఇప్పటికి అదే ఉంది, కడుపులో ఆకలి అవుతున్నట్టు, కానీ టిఫిన్లు కనిపిస్తలేవు మాకు. సో వాళ్ళకి ఏంటంటే టానిక్ వేసినాక మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మాకు ఏంటంటే కడుపులోకి పోయినాక రిఫ్రెష్ అవుతుంది మైండ్. మన గ్యాంగ్లోకి ఇంకో ఇద్దరు వచ్చారు. రాజేష్ అన్న, మీ పేరు నవీన్. మన అంత పెద్దది కాదన్న, బిల్డింగ్ మీద పెట్టేది మనం. సో మనకి ఇది నచ్చింది, అది నచ్చింది. ప్రైజెస్ మాత్రం నచ్చితే నచ్చాయో చూసాం లోపల. ఎవరున్నారా అడుగుదాం. సో దీంట్లో మంచి మంచి ఉన్నాయి గణేషులు, కానీ ప్రైజెసే మనకి తగ్గట్టు చెప్తలేదు. తిరుగుడు తప్ప ఏముండదు బిర్యానీకి వస్తాం అన్న మనం. It's too much for ఏం తీసుకోరు రక్షిత్ కింగ్ అవశ్య బాయ్. మన వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఇక్కడ చూస్తారు, మళ్ళీ లాస్ట్ వరకు పోతారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఇడికే వస్తారు. ఈ ఎంజాయ్ ఎందుకు, ఈడనే ఎంజాయ్ చేసుకోండి, ఇంత తీసుకోని అంటే అంటే అంతే. ఎందుకంటే గణేశుని పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఎంజాయ్మెంట్ కూడా ఇట్లనే ఒకటేసారి వస్తుంటుంది.
ఇక రాత్రంతా తిరగాలి ఇక అంతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతాం మన ఫోటో దిగా దానికే దాని మన గురువు అదే అంటున్నా అందరికి అరే నువ్వు అంత దూరం పోతామో వాయిస్ వినిపిస్తారా సరే ఇగో ఇగో ఇది ఇప్పుడు డాన్ అని పిలిచిండు మా డాన్లకే డాన్ ఇగో ఈ అన్న సినిమా అంటారు ఈయనని వాళ్ళు అయితే మామూలుగా దెంకలో పోయా వీళ్ళు మా వాళ్ళకి ఇప్పుడే ఉంటుంది ఒకటే అమ్మ అందుకే ఎందుకు వచ్చినా మా అనిపిస్తుంది తప్ప ఆడికెళ్ళి ఇడికి పోయా చూసుకుంటా యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏడిపోతున్నాం తెలుసా గణేషులు చూడని కాదు ఎవరుంటారా వీళ్ళు సిగ్గుపడుతురు కానీ చెప్పరా ఎవర్రా చెప్పురా బాయ్ రూపాయలు 200 రూపాయి మాల అంటే ఏందో చూద్దాం సో నాకు కూడా తెలియదు 200 రూపాయి మాల అంటే ఏందో ఒక తీవ్ర కదా మొత్తం వాళ్ళే ఉంటారు చూడు ఇక వాళ్ళు పోతే ఏమో వెళ్తే ఏమేమో తెలియదు అరే ఏం కనిపించలే ఏం కలిపేది ఈడ. ఏం కనిపించలే అలా ఏం కనిపించలే వీడియోలో రా, ఏం కాదు వీడియోలో ఏం కనిపించలే టార్చ్ ఆన్ చేయర్రా చెప్తాను అరే ఏమైందిరా ఇంతసేపు ఆ టార్చ్కి ఇప్పుడు కనిపిస్తుందా అగో తెల్లగా నాకు ఉచ్చ పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఇలా పోవాలంటే అరే అన్నా అరే ఇట్లా చెదకుండా వెళ్తే రైట్ కొట్టు అట్లనే ఇలా చెదకుండా ఈ అమ్మ చూసి ఉంటామే వీడియో ఆఫ్ చేశానా అరే ఇట్లా చెదకుండా కదా అలా గణేషులు పెడతారు నడుకెళ్ళి ఎట్టున్నాయి గణేష్లు ఇంకా అలా ముంగడికి రైట్ వెళ్తుందిరా వెళ్తావచ్చు అట్లా నువ్వు వెళ్ళిపోతాం ఎల్లంటి రోడా ముంగడ గార్బేజ్ లాగా ఉన్నాయా అవా ఎడా ముంగడ గార్బేజ్ లా ఎటు అట ఇట్లా వెళ్ళదా ఏమొస్తున్నావు మాట్లాడు ఏమైంది మాగేం లేదు మాగేం దా ఇట్లా పోదాం మనం ఇంకో దారి ఎక్కడుంది కారాబాయ్ ఆడ ఉన్నది అవో ఏది అది చెత్త లారింది చెత్త వేసుకుంది దా నడు నడు ఆ చెత్త అది కచ్చడా లారీంది అరే నీకు తెలుసు నాకు తెలుసు ఏమైంది నీకు తెలుసా నాకు తెలుసా అదే కావాలారా రే బాగుందా ఏది అయిపోయిందంటావా అంతే ఏది అయిపోయింది వద్దు అంతా 200 రూపాయలు అరే చెప్పురా నేను పడుతులేదురా ఈ 200 రూపాయలు మనకు సెట్ కాదు 3-4 కాదు మనలో కావాలంటే తీసుకోవస్తాం ఏమైందిరా అష్టోక అరే మీకు కావాలంటే ఓరా ఏ నీకురా నువ్వు పైల్వాన్ నాట్ పైల్వాన్ ఇక్కడ ఏంటంటే హోల్సేల్ గణేషులు ఉంటాయి కాకుండా మొత్తం గో గ్రీన్ గణేష్ అనమాట మట్టి వినాయకులు సో లోపలికి వెళ్ళి చూసాం
నడా లోపడుకో ఉన్నాడు ఉదయ్ పైల్వాన్ అబ్బా తగ్గేదేలే. సో కొన్ని నీతులు చెప్తా ఇప్పుడు నేను, అది మనం పాటించము కానీ జర అందరు పాటించాలని కోరుకుంటున్నా. ఏంటంటే బుడతల జారి వాడద్దు. లేదు, అందరూ రేపు అందరూ మట్టి వినాయకులు పెట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సో తెలిసిందే మీకు, ఈ ఏమంటారు మా కలర్ వినాయకులలో ఏమేమి కలుస్తుంది ఏందనేది, కెమికల్స్ ఏందనేది. సో ఈ రేపు ఏంటంటే ఇవి పెట్టకుండా మట్టి వినాయకులు పెట్టాలని కోరుకుంటున్నా. కానీ అవి మాత్రం మేము పెట్టాం, నాకు తెలియదు. ఎందుకంటే వాటిని అంటే పెట్టామంటే పెట్టలేమని కాదు, కాకుండా ఏంటంటే అవి జర కాస్ట్ ఉంటాయి, ప్లస్ అట్లానే జర సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. జర ఏమన్నా తగిలినా కానీ ఇరిగిపోతాయి అన్నమాట. సో అట్లా అని చెప్పేసి మనం జర మట్టి వినాయకులు అంటే మేమే అని కాదు, చాలా మంది అదే రీజన్ వల్ల పెట్టరు మట్టి వినాయకులు అనేది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. భయ్యా వీళ్ళు మంచిగా వేసేసాయి అందరూ వేడియారు బ్రో. अरे आगुर बात दबा हो तुरु अरे आगुर అరే అంత పైకి ఎందుకు పెట్టినావు? చూసి వైర్లో అలా చేస్తామన్నా మమ్మల్ని ఒక వీడియో అసోసియేషన్ అని చెప్పరు. మాదేవ్ అసోసియేషన్ వాళ్ళు అయితే కలిసిర్రు. సో ఇలా గణేశుడు అయితే ఇది ఇప్పుడు ఏంటంటే మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకురు అనమాట. సో ఒక్కసారి అందరు జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏది బ్రో గణేష్ ఇదే గణేశుడు అనమాట. అలా మాది కూడా దాదన్న గణపతి బాబు ఇంకొకరు కూడా ఐ మీన్ వాళ్ళ గణేశుని అయితే లైక్ చూపించమంటారు. సో వెళ్ళిపోదాం. హ్యాపీ బర్త్డే సందేశ్ బాయ్. బ్రో కంటిన్యూ చేయి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మీ అసోసియేషన్ పేరేందన్నా? బజరంగ్ యూత్. సో ఇలా అయితే ఏంటంటే బజరంగ్ యూత్ అనమాట. వీళ్ళ అసోసియేషన్ పేరు వచ్చేసి ఎక్కడ నుంచి అన్నా మీరు? పోచారం నుంచి వచ్చిర్రు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ గణేశుడు ఏదైనా. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇదైతే వాళ్ళ గణేశుడు. సో అన్న అందరూ ఒకటేసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అని ఎడిటింగ్ లో తీసేస్తా ఉంచుతావా? ఇది బ్లాగ్ లో అన్న, సినిమా ఏమో అమ్మ టిఫిన్లు తిందామని ఎదురు చూస్తున్నాం కానీ ఏడా దొరుకుతలే, అన్ని సమస్యలే ఉన్నాయి. ముంగడు ఉంటాయి టిఫిన్లు, మన టిఫిన్లు కావాలి. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ గాడి లోపడుకున్నాడు నాడు 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 లోపడుకుంది.
ఏ రారా బై చడు బై డాన్స్ ఆడు డాన్స్ ఆడు ఏం లేవు నాడు బయట డాన్స్ ఆడాలా అంటే డాన్స్ ఆడుతున్నామన్నా డాన్స్ ఆడాలా రేట్లు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. సమోసా సమోసా ఉంది సమోసా సమోసా ఏమో గైస్ సెలెక్ట్ అయినా అరే మా దాంట్లో తీటపు కూడా అంటే ఈయన ఒక్కడే మా దాంట్లో తీటపు కూడా అంటే ఈయన ఒక్కడే ఈడొచ్చేసి మా గలీలో ఇంకో మెంబర్ అనమాట. పేరు వచ్చేసి మల్లికార్జున్. బాయ్ ఎంసీఏ అంటారాన్ని. చేసిరా అప్పుడే అయిపోయిందా నన్ను వేసేసిరా నువ్వు డాన్స్ ఆడాలి డాన్స్ ఆడుతున్నాడు డాన్స్ ఆడుతున్నాడు ఇష్టం ఒక चल జనం కొడతా పట్టుకో करा भाई दाल मत कर बोलते ना
ఫైనల్లీ ఫ్రెండ్స్ మా ఆర్గనైజర్ గుద్దల్లాగా చేసిండు. దేవుని అయితే కొనేస్తాం, మా బాధ్యత అయితే అయిపోయింది. ఇక మా కింద ఉన్న మా ఆర్గనైజర్కి బడ్జెట్ వస్తుంది. సో గైస్ ఇది నాగోల్ బ్లాగ్ అయితే వచ్చేసి ఇట్లా అనమాట. మా గణేషన్ అయితే తీసుకున్నాము. మా ఆర్గనైజర్ ఆఖరికి దమ్ చేసి ఒకటి ఫిక్స్ చేసేసిండు. సో జర ఏంటంటే ఇంకా చాలా తీస్తుండే ఇంకా ఎందుకంటే పన్నీర్ వర్క్ అనేది పెండింగ్ ఉన్నది. సో అట్లా అని చెప్పేసి జల్దీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. కానీ ఇంతవరకు చేసిన వీడియో అయితే రచ్చ చేసినాము. సో మీకు నచ్చుతుందని అయితే అంటే ఓపుల్గా నమ్ముతున్నా నేను. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి. ఆర్గనైజర్ చేసుకోండి.